మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, పూజ చేసే సమయంలో ఇన్ కేస్ మనం చెప్పులు వేసుకుని ఉంటే గనక అది పాపం కిందే లెక్కగట్టగలమా? శాస్త్రం ఏం చెప్తుంది? అంటే మనం ఏదైనా కనుక పని చేస్తే మనకు వేదాల్లో ఏం చెప్తారంటే పంచభూతాలకు మనకు హానర్ చేయాలండి. నీటిని గంగాదేవి, గంగామాత, భూదేవి అంటాం కదా, భూమి అనం కదా. అలానే వచ్చాడు వాయువు, ఆంజనేయ స్వామితో పూజిస్తూ ఉంటారు, అష్టదిక్పాలకులు. ఇలా ఏంటంటే మనకు వేద మంత్రాలన్నీ ప్రకృతిని పూజించడమే నేర్పించినాయి అనమాట. ఎప్పుడైతే మనం చెప్పులు వేసుకుంటామో ఆ భూమికి ఉన్న పవిత్రతకి మనకి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కిందకు పోదు, ఓకే, లోన్ ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనకు రాదు. అదొక అబ్స్ట్రక్షన్ అవుతుంది. అందులో చెప్పులు ఎక్కడెక్కడ రకరకాల ప్లేస్లో తిరిగి వస్తుంటాం. హైలీ నెగిటివ్ ఉండే ఎనర్జీ ఉండే ప్లేస్లు పాదాలు. ఎందుకని ఇంట్లోకి వెంటనే రానివ్వరు. అందుకని కాళ్ళు కట్టుకొని, గడప కూడా పసుపు పూసుకొని, గుమ్మడికాయ కట్టుకొని, పూలు కట్టుకొని, అక్కడక్కడ ఇంకా పెళ్ళిళ్ళలో ఇవి చల్లుతారు, పైన నీళ్లు కూడాను, మనకి రోజు వాటర్ ఇవన్నీ చల్లుతూ ఉంటారనమాట. అవన్నీ ఎందుకు చేస్తుంటే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోవటానికి. మనం దండం పెట్టుకునే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, పూజ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటి, మనలో ఉన్న ఇన్హిబిషన్స్ అన్ని బయటకు పోయి మనకు కావాల్సిన సిద్ధి జరగటానికి కావాల్సిన శక్తియుక్తులు కావాలని దండం పెట్టుకుంటారు. పూజ్యం అంటే ఏంటి, పూర్ణత్వం సిద్ధించడానికి చేసే ప్రక్రియ. దాంట్లో ఏం చేయాలి, మనం మంచి బట్టలు కట్టుకోవటం, వాతావరణం చక్కగా పెట్టుకోవటం, ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ మూడ్స్ మనం అవి పూజ జరుగుతుంది ఎప్పుడు గొడవ పడకుండా, టెన్షన్ పడకుండా అని చెప్పుకోవటం, అందరినీ పిలుచుకోవటం. చూడండి, చుట్టాలను బంధువులను పిలిస్తే ఉత్సాహంగా ఉంటాం కదా, అందుకని ఆ టైంలో పిలుస్తూ ఉంటాం. చెప్పులు వేస్తే దాని యొక్క పర్పస్ ఏంటి, ఎక్కడో చోట లీక్ ఉన్నట్లే కదా, అందుకని తీసి పక్కన వేస్తే బెటర్. నాకు తెలిసి చెప్పులు వేసుకొని పూజ చేసేవాళ్ళు నాకు తెలిస్తే ఎక్కడ ఉండరండి. బట్ అది మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా, దట్ ఈస్ అవాయిడబుల్.